ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి దాదాపు 18 మంది మరణించారు. చాలామంది గాయపడ్డారు. ఓ క్రికెట్ ఆట, ఓ కబడ్డీ ఆటలాగా అయిపోయింది ఈ తొక్కిసలాట. నెల తిరగక ముందుకే ఏనో దగ్గర తొక్కిసలాట జరుగుతుంది. ఎక్కడ జనాలు గుమిగూడితే, ఎక్కడ ప్రజలు ఎక్కుంటే అక్కడ ఈ తొక్కిసలాట జరిగి అడ్డగోలుగా చచ్చిపోతున్నారు. నెల 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 తిరగక ముందుకే జరుగుతున్నాయి ఈ సంఘటనలు. పుష్ప 2 సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి అక్కడ ఒక ఆమె చనిపోయింది. వైకుంఠ దశి ఏకాదశి సందర్భంగా తిరుమలలో చచ్చిపోయినరు. అప్పుడు ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో బోలేబాబా దగ్గర అప్పుడు తొక్కిసలాటలు చనిపోయినరు. ఇప్పుడు ఢిల్లీలో చనిపోయినరు. ఎప్పుడు చూడు మొన్నటికి మొన్న మళ్ళీ మహాకుంభమేళలో కూడా తొక్కిసలాట జరిగి దాదాపు 30 మంది పైన చనిపోయారు. ఈ తొక్కిసలాటలకు అంతం ఎక్కడుంది అసలు? దీనికి ఎవరికి కారకులు? ప్రజల, అధికారుల? అంటే ఎవరు అనేది చెప్పలేని పరిస్థితి ఏర్పడ్డది. అటు అధికారులేమో మేము అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం, కొందరి వల్ల ఇట్లా జరుగుతుందని అధికారులు అంటారు. ప్రజలేమో లేకపోతే భక్తులేమో అధికారుల తప్పిదమని భక్తులు అంటారు. అసలు ఎవరి తప్పిదమైనా నష్టపోతున్నది మాత్రం ప్రజలు, భక్తులే. దైవ దర్శనానికి వెళ్తే కూడా దేవుడు కాపాడలేకపోతున్నాడు. నిన్న జరిగిన సంఘటన చూస్తే రైల్వే స్టేషన్లో కొన్ని వీడియోలు వచ్చినాయి బయటికి. అసలు కాలు కాదు కదా, ఇట్లా ఏలు పెట్టడానికి కూడా సందు లేదు రైల్వే స్టేషన్లో. ఈ అనౌన్స్మెంట్ సరిగా లేక అక్కడ ఒకటే ప్లాట్ఫామ్ నుంచి అడ్డగోలుగా జనాలు బ్రిడ్జిల పైకి, ఆ మెట్ల మీదకి తోసుకుంటూ చిన్న చిన్న పిల్లల్ని తోసుకొని పోయి దాదాపు ఊపిరాడక 18 మంది చచ్చిపోయారు. మరి ఎట్లా ఉండాలి? ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ తొక్కిసలాటను ఎట్లా ఆపాలి ప్రజలు, లేకపోతే అధికారులు ఎట్లా ఆపుకోవాలి? అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే, అధికారులు ఎన్ని చర్యలు చేసినా, ఎన్ని పటిష్ట బందోబస్తు చేసినా ఈ జనాభా అధికంగా వస్తే ఎవరు కంట్రోల్ చేయలేరు. అక్కడ రైళ్ళు తక్కువ వేసినారు అనుకోండి, ప్లాట్ఫామ్ నెంబర్ తప్పు చెప్పిండు అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఢిల్లీలో జరిగిన సంఘటనకు సంబంధించి జనాభా ఎక్కువ వస్తే కంట్రోల్ చేయడం కష్టం. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ జనాభాలల్లో కొందరు కంత్రిగాళ్ళు ఉంటారు, హడావిడి చేస్తుంటారు, ఉరుకులాడుతుంటారు. వచ్చింది వచ్చింది, పోయింది పోయింది, రైలు పోయింది, వచ్చింది, ఇది ఒకటేనంట రైలు, ఇంకా రైలు లేవంట అని ఈ పుకార్లు పుట్టించే వెధవలు కూడా ఉంటారు ఆ జనాలల్లో. వాళ్ళ వల్లనే ఈ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఎంతమంది చూడాలి తొక్కిసలాట? ఇదో పెద్ద ఆట అయిపోయింది. క్రికెట్ ఆట, కబడ్డీ ఆట, ఖోఖో ఆట, వాలీబాల్ ఆటలాగా ఇదో తొక్కిసలాట ఆట అయిపోయింది. నెల తిరగక ముందుకు ఏనో దగ్గర జరుగుతుంది. మరి ఎట్లా దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటే, ప్రజలు కూడా మహాకుంభమేళ స్టార్ట్ అయ్యి జనవరి 13కి స్టార్ట్ అయింది, త్వరలో ముగించబోతున్నారు ఫిబ్రవరి 26కు. మొదటి రోజు నుంచి పోతేనే ఏదైనా కంట్రోల్గా ఉంటుంది. లాస్ట్ డే రోజులు దగ్గర పడుతున్న కొద్దీ వెళ్తే మాత్రం ఇట్లే జనాభా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక కార్యక్రమానికో లేకపోతే ఒక దైవ దర్శనానికి పోయినప్పుడు మొదటి రోజు నుంచి మెల్లిగిపోతేనే బెటరు. అతిగా రద్దీ ఉంటే పోకపోవడమే మంచిది. అంతే తప్ప ఎవ్వరు కాపాడలేరు, భక్తులను కానీ ప్రజలను కానీ. మీ ప్రాణాలను మీరే కాపాడుకోవాలి. ఎందుకంటున్నంటే ఈ మాట, ఎన్ని పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నా తొక్కిసలాటలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు కూడా అదిగో పులి అంటే ఇదిగో తోక అంటున్నారు. ఆ గుంపులో గోవిందలాక ఎవడో ఒకడో ఎవరో ఇద్దరో పుట్టించే ఆ ప్రాపగండ వల్ల, ప్రచారం వల్ల అక్కడ ఉండే ప్రజలంతా అల్లకొల్లలపై ఉరుకులు పరుగులు తీస్తూ ఒకరి మీద ఒకరు పడి చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఒకటే, ప్రజలారా, ఎవ్వరు కాపాడలేరు మిమ్మల్ని. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. దైవ దర్శనం అనుకోండి, సినిమాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, అధిక జనాభా ఉన్నప్పుడు పోకపోవడమే మంచిది. లేకపోతే ప్రత్యేక వాహనాల్లో పోవడం అన్నా మంచిది. లేకపోతే ఇంట్లోనే ఉండి పూజలు చేసుకోవడం మంచిది. ఇంతకు మించి ఏం చేయలేము. ఎందుకంటే దేవుడు కూడా కాపాడలేడు. ప్రజలు మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. ఇది తొక్కిసలాట ఈరోజు కొత్తది కాదు, లేకపోతే ఈరోజుతోటి లాస్ట్ అయిపోతుంది కాదు, ఇంకా జరుగుతూనే ఉండొచ్చు కూడా భవిష్యత్తులో. కాబట్టి గమనించే ప్రజలు ఈ రద్దీ ప్రదేశాలను తగ్గించుకుంటే మంచిది. ఎవ్వరు మీ ప్రాణాలను కాపాడరు, మీరే కాపాడుకోవాలి.